ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామం చించోలి బి మండలం సారంగాపూర్ యందు విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని, మనపైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని, సిగరెట్, గంజాయి, గుట్కా, తంబాకు, వైన్, కొకైన్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధులు, నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, నిర్మల్ జిల్లా మహిళా విభాగం చైర్మన్ రాపర్తి అనూష, నిర్మల్ మండలం చైర్మన్ పోలీస్ భీమేష్, నిర్మల్ మండలం ప్రెసిడెంట్ సబ్బని సంజీవ్, బైన్సా మండలం మాటేగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, సారంగాపూర్ ప్రిన్సిపల్ హుసేన్ అప్ప మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. వాస్తవం కాదు, బయటకి మానవులు తోటలో సీసంకులు కనబడుతున్నాయి. రాను మనకు గుల్కరాలు కనబడాయి, ఈ మొత్తం సీసంకులే కనబడతాయి. అంటే మన భవిష్యత్తు ఎక్కువవుతున్నది. మనకు గుల్కరాలు ఏర్కొంటుండేవి చిన్నప్పుడు, చిన్న రౌండ్ రాలేకుంటుండేవి. కానీ సీజన్ దొరుకుతున్నాయి, రంగురంగు సీజన్ దొరుకుతున్నాయి, వాళ్ళ బ్రాండ్ సీజన్ దొరుకుతున్నాయి. అంటే మన భవిష్యత్తు ఎక్కువవుతుంది, మన వాతావరణం ఎక్కువవుతున్నది. అంతా అంటే ఇంత సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మీరు చెడు వ్యసనాలకు వస్తుంది. రాపర్తి అనుష గారు వారి యొక్క సలహా సూచనలు మీకు ఏ విధంగా ఇస్తారో చూద్దాం. మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కండిషన్లో ఈ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, కేవలం ఏదో మీ యూత్ పెద్దవాళ్ళు మీరు మాత్రమే వ్యసనాలకు గురవుతున్నారని కాదు, తెలియకుండా మన గ్రామాలలో కూడా మన చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా దాంట్లో మత్తు పానీయాలు పదార్థాలు పెట్టి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ హైదరాబాద్లో జరిగినాయి. వాటి గురించి కూడా వివరాలు పేపర్లో ప్రతిరోజు వస్తున్నాయి. భారతదేశ స్థాయిలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మాణం సమాజంలో సాంప్రదాయకంగా త్వరగా పెళ్లిళ్లు చేయడం విషయంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న సంఘాలను కలుపుకొని భారతదేశ స్థాయిలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ జేఏసీ నిర్మించాలని వివిధ సంఘాల అధ్యక్షులను కలుపుకొని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ చైర్మన్ అర్జున్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జరిగిన సమావేశమునకు వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, అభినందనలు తెలిపిన అర్జున్ రావు మా మ్యారేజ్ వ్యవస్థ కొన్ని సంవత్సరాల అందరికి గుర్తు చేస్తున్నాము. ఇప్పుడు కులాలకి మతాలకి అతిథిని అన్నీ కలిసి ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిజం వాళ్ళు సంతలకి ఎందుకు అమ్ముకుంటున్నాం సంతలో పెట్టి దీన్ని తప్పకుండా ఖండిస్తాము. ఇది చేద్దాం కదా, దేశంలో వనాద సంస్కరించే ఇది ఉంటుంది. అందరూ వినాయక అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి, మనం నమ్మి ఎక్కడ వైజాగ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తే సార్ కొంతమంది మధ్యవర్తులు, అదే ఫ్రాడ్ చేసే మధ్యవర్తులు అసలు కాదు. కొంతమంది ఏదైనా ఇది ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. నేను చెడు గురించే మాట్లాడుతున్నా. ఇదంతా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు. ఆ చెడుగా చేసే మధ్యవర్తులు మనం వదిలిపెట్టద్దు, చేద్దాము. ఓకే. నా పేరు అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు సుందరయ్య కళాభవన్ హైదరాబాద్లో ఒక ముఖ్యమైన సమావేశం అనేది ఏర్పరచడం జరిగింది. అది వచ్చేసి ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఒక సమావేశం ఏర్పరచాం. ఇందులో వివిధ రాష్ట్రాలకి సంబంధించిన సంఘాల అధ్యక్షులు,
విషయం జరిగింది. అండ్ ఈరోజు సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, అందరం కలిసి ఐక్యత పాటిస్తూ జేఏసీకి సంబంధించిన, అంటే త్వరలో నిర్మాణం కాబోయే జేఏసీకి సంబంధించిన నియమ నిబంధనలు, ఎజెండా, బైలాస్ అన్నది నిర్మించడం కోసము మేమందరము ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మినిమం 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవం ఉన్న చాలా పెద్దవాళ్ళు అండ్ వందల సంఖ్యలో పెళ్లి చేసిన మహానుభావులు ఇక్కడ ఉన్నారు. సో మార్నింగ్ 10 to 5 ఇది ఆల్మోస్ట్ మాది అన్ని ప్రిపేర్ చేసామండి. ఏంటంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అన్నది క్రమశిక్షణతో నడవాలి. సంఘాల్లో ఉన్న మధ్యవర్తులందరూ కూడా క్రమశిక్షణతో పద్ధతిగా ఉండే విధంగా మేము ఒక ప్రణాళిక అనేది ఏర్పరచుకున్నాము. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు కూడా చిత్తశుద్ధిగా పెళ్ళిళ్ళ విషయంలో త్వరగా ఐక్యత పాటిస్తూ వాళ్ళు చేయగలుగుతారు, సమాజానికి మంచి సేవ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో మేమందరం ఒక మంచి ఉద్దేశంతో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అన్నది అందరం కలిసి నిర్మించాలని చెప్పి భావిస్తున్నాము. సో భారతదేశం ఉన్న వివిధ రాష్ట్రాలను కూడా ఇందులో చేర్చుకోబోతున్నాము. ఇప్పుడైతే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నైకి సంబంధించిన మధ్యవర్తులు, వివిధ సంఘాలు ఇందులో కలవడం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీ కురప్పల్లి గ్రామంలో గత కొద్ది నెలలుగా మురికినీటి కాలువతో దుర్వాసన పట్టి స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు మధ్యాహ్న భోజనం తినడానికి దుర్వాసనతో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో పిల్లలకి రాకుండా చూడాలని నానా ఇబ్బందులు పడుతున్నట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. కాలువల నందు పిచ్చి మొక్కలతో కూడుకొని దుర్వాసనతో వెదజల్లుతున్నదని తెలిపారు. ఈ పని ఎప్పుడో చేపించుంటే ఆయన బాధపడతాడని వేసుకుంటున్నాను. చిన్న బిడ్డలు అది వాటర్ ట్యాంక్ పదం పిల్లండి గుంటూరు జిల్లా నవంబర్ 21 స్లగ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ పేర్కొన్నారు. గురువారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ గుంటూరు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ గ్రీష్మ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో తిరోగమన దిశగా పయనింపజేసిందన్నారు.
మేడం అటు దండలు కొట్టు అసలు మేడం అన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. అప్పుడు నేను స్టార్ట్ చేసిన 83 నుండి కంటిన్యూస్గా 23 డిషెస్కి 23 ప్రాంగణమ్స్, 10 acres of land. Each constituency జిల్లాలో 87లోనే జాయిన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ తను 87లోనే నుంచి ఇక్కడ జిల్లాకు మాత్రం ఇక్కడ అవును ఆఫ్ కోర్స్ 23 డిస్ట్రిక్ట్స్ అక్కడ మొత్తం చేశారు మేడం. చుడిదార్ 3 months తాలూకా కోర్స్ అనేది 3 months 1 month కోర్స్ ఓన్లీ 1 month అంతా పేపర్లో కట్ చేసి ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సార్ సార్ వాసు గారు సార్ మేడం మేడం నన్ను దోయమా నువ్వు భగం శత సంవత్సరం దీర్ఘమాయుః. స్వామి ఒక 5 నిమిషాల్లో వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆశీర్వదించారు. ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మేడం మేడం పొడుగు వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు కదా, ఇష్టం మీరు వచ్చేది మేడం ఒకసారి ఇటు చూడండి మేడం ఒకసారి చూడండి మేడం మేడం ఇక్కడ చూడండి మేడం మాట్లాడుతుంది. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలోన ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నా నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి శీర్షిక మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి కర్మ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి గారి కర్మ కార్యక్రమం ఘనంగా మెట్పల్లిలోని వీఆర్ఎం గార్డెన్లో నిర్వహించబడింది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కోమిరెడ్డి జ్యోతి గారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మరియు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ
కోమిరెడ్డి జ్యోతి గారు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకురాలిగా చిరస్మరణీయంగా నిలిచిపోతారు. వారి సేవలు ప్రజాసేవకు ఒక నిదర్శనం. ఆమె చేసిన కృషి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. బంధుమిత్రులు జ్యోతిర్మ గారికి నివాళులు అర్పించడానికి చేసిన జ్యోతిర్మ గారి కథ ఉంది. అక్కడ ర్యాలీలో వెళ్ళి నివాళులు అర్పిద్దాం. అందరూ భోజనానికి కావాల్సింది. ఈ లైటింగ్ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికులపై చేసిన తప్పుడు ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘం నాయకులు నందుకూరి నాగశంకర్, గెద్దా శ్రీను, గెద్దా అప్పన్న, దనేడి చిన్న మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిమిత్తం స్థలం కేటాయించి ఇచ్చారని, ఇచ్చిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మాపై ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని, మాపై చేసిన తప్పుడు ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవాలని, లేదంటే
తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. చూడండి అందరం ఈలత్రం కాకినాడ జిల్లా పచ్చిపడి జిల్లా ఈలత్రం జిల్లా అయితే మాకు గత 7 సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు రాబోయే మీ స్థలం ఉండని చెప్పారు. అలాంటి మాకు స్థలం చూపించారు. వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు. ఆ స్థలంలో మీరు ఇష్టం కట్టుకోమని చెప్పారు. కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు తోమత చాలా మా కమిటీలు ఇప్పించాలన్నారు. దానికి ఒక ప్రభుత్వ ప్రసాద్ గారు ₹1,00,000 ఇచ్చారు మా డొనేషన్ కింద. మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్నా అప్పుడు చెప్పారు. తర్వాత మా నాయకులు ఇళ్ళతో నాయకులు కూడా చెప్పారు ₹1,00,000 ఇచ్చాడు. మాకు అవన్నీ చాలా మా ఉన్న డబ్బులు చాలా మేము ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాము. అంతలో వచ్చి మేము వడబోనీలు పెట్టుకోలేము. తామిస్తులు ఓన్లీ మనుషులు 1000, 2000, 5000 ఎవరు తోచిమడికి వాళ్ళు వేసి మేము బోనీలు పెట్టుకున్నాం. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అంటే మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తానన్నారు లోన్ ఇచ్చి. ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి, మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్ణయిస్తున్నారు స్థలం అని బిల్డింగ్ కట్టామని చూపించారు. ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అది మీరు ఎక్కడ కట్టామో మాకు చూపించాలి. మేము దళితులం కదా, మాకు దొంగతనంకి వెళ్ళాము. ఆ దొంగతనం ఎక్కడ చేసామో మాకు చూపించండి. అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి గెలిపించారు. అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి. మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం, మేము ఎంచుకున్నాం. మీరే చూపించారు స్థలం. ఆ స్థలం మేము నిర్ణయించలేదు. బిల్డింగ్ కట్టుకున్నారు, పౌడీలు కట్టుకున్నారు. మాకు ఇంకా సోమలు చాలక మా డబ్బులు పోగేసుకున్నాం, రూపాయలు పోగొట్టుకున్నాం. మాకు కమిటీ వాళ్ళు కట్టిస్తున్నాం. ఒక ఆయన ₹3 లక్షలు ఇస్తున్నాం హామీ ఇచ్చారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దానికి సంబంధించిన మేము చూస్తాం. దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారో అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి. అక్కడ ఇప్పించారు, ఎక్కడ ఇప్పించారు మాకు అనవసరం. కానీ మీరు అన్న మాట మీరు ఊళ్ళు ఉన్నాం. ప్రతి దిక్కడికి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం. అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా పెద్ద వేస్ట్ వాడుకోవడం చూశారు అందరు నాయకులు. ఆ వాడుకున్నది ఏంటి మాకు తెలియాలి. మేము దౌర్జన్యం ఎలా చేస్తాను. ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి. అది నాకు న్యాయం చేయాలి. ఈ న్యాయానికి వెళ్ళకపోతే మటుకి జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో మేము పరిగెడతాం. ఎంత దూరమనే వెళ్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమర్పణ ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు గగ్గోలు పెడుతున్నా కనికరించని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం అన్నదాత సుఖీభవ, రైతే రాజు, జై కిసాన్ అని ఆర్భాటమైన ప్రచారాలు చేస్తారు గాని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతారని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన ధాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కళ్ళాల్లో ధాన్యం పెట్టుకొని రైతు గిట్టుబాటు ధర గురించి కళ్ళు కాసేలా చూస్తున్నారని, మద్దతు ధర ప్రకటించకుండా మేనవేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గురువారం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మాదాపురం పొలాల్లో రైతులు పోగు చేసి రాసులను పరిశీలించి రైతు ఆవేదనని మీడియా ద్వారా వ్యక్తపరిచారు. రైతుని రైతే రాజు, జై కిసాన్ అని పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతు పంట నష్టం వాటిల్లి గిట్టుబాటు ధర లేక ఇవాళ అల్లాడుతూ ఉంటే ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకుండా మేనిఫెస్టోలు లెక్క పెడతా ఉన్నాయి. ఇవాళ రైతు ముక్కుల్లోది, మూతుల్లోది, కాళ్ళలోది, చెవుల్లోది తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టి పంట గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతు అన్నది పంట ఎలా పండిస్తాడు, ఇతను బతుకుదేరి ఏంటి అన్నది వాళ్ళ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం, ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలూరు, ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం, జగపతి నగరం,
సింహాద్రిపురం గ్రామాలలో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు, బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యస్వాములు, మహిళా భక్తురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబుని సత్యస్వాములు ఘనంగా సన్మానించారు. స్వామి మనతోనే కదా. కోనసీమ జిల్లా మాల్కీపురంలో దారుణం. యువరాజ్ అనే యువకుడిపై 4 యువకులు పైశాచిక దాడి చేసిన దృశ్యాలు మొబైల్లో రికార్డు చేసిన యువకులు. దాడికి గురైన యువకుడు మాల్కీపురం ఏఎఫ్డిటి జూనియర్ కళాశాల విద్యార్థి రామేశ్వరపు జయసాయి యువరాజుగా గుర్తింపు. కుమారుడు తండ్రి రామేశ్వరపు శంకర్ హాస్పిటల్కి తరలింపు, చికిత్స. మాల్కీపురం పోలీసులకు ఫిర్యాదు. దాడికి పాల్పడిన రాజు అనే యువకుడితో పాటు మరో 3 కేసు నమోదు. ఈ దాడికి పాల్పడిన ఘటనా దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం. మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నిర్వహించిన దీక్షాంత్ పరేడ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 526 మంది సివిల్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు ప్రదానం చేశారు. Ladies and gentlemen, this auspicious day of taking oath is a milestone and a virtuous path in the life of these police officers. Few moments from now, all this. గత ఫిబ్రవరి 22, 2024 రోజున ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త పోలీస్ ట్రైనింగ్కు ఈరోజు ముగింపు పలకడం జరిగింది. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్లో ఈరోజు 526 మంది సివిల్ కానిస్టేబుల్స్ తమ శిక్షణ పూర్తి చేసుకొని దీక్షాంత్ పరేడ్లో ఈరోజు పార్టిసిపేట్ అయినారు. సో వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరందరూ కూడా వివిధ నేరాలకు సంబంధించిన చట్టాలతో పాటు ప్రజల్లో ఏ విధంగా మమేకం కావాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో మన విధులు ఎలా ఉంటాయి, అదేవిధంగా 17 వర్టికల్స్లో వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో అత్యున్నత. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
టీకే విశ్వేశ్వరరెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడేరు, మొప్పిడి శ్రీనివాసు, సత్యప్రసాదు, నల్ల వీర్రాజు, మాతా శారద, వారా చిన్ని, కొండా సీను, గరగా శ్రీధర్ వీరి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వడ్డేర శ్రీనివాస్ నియమించినట్టు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రిగా చూపెడతారని తెలియజేశారు. ఈరోజు పత్రికా మీడియా మిత్రుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి షార్ట్ టైంలో రమ్మని పిలిస్తే కూడా మీరు అందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. మనది కోస్టల్ తీరం బాగా ఎక్కువ, మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ తీరం ఉంది. మనకి ఎక్కువ మంది మత్స్యకారులు కూడా మనకి ఎక్కువ మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈవేళ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి చాలామంది ఉన్నారు స్టేజ్ మీద. మన సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారు, అలాగే ప్రచార కార్యదర్శి వడయారు గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, అలాగే మన శ్రీధర్ గారు, మన గరగా శ్రీధర్ గారు, అలాగే మన ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే రాజానగరం మండలి శ్రీనివాస్ గారు, అలాగే ఈ రంగ శ్రీని గారు, సత్యప్రసాద్ గారు, నల్లా వీర్రాజు గారు, అలాగే కొండ శ్రీని గారు, మొప్పిడి శ్రీని గారు, వారా శ్రీని గారు అనేటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే ఆవిడ చాలా స్పాంటేనియస్గా స్పందిస్తున్నారు. ఆవిడ ఇంత నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి, ఏ పిసిసి అధ్యక్షులు కూడా ఇంత సమస్య మీద స్పాంటేనియస్గా ఇమీడియట్గా స్పందించినటువంటి పిసిసి అధ్యక్షులు ఎవరు లేరు. మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్లో 4320 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని, మీకు ఇక్కడ పని లేదు, వర్క్ లేదు, మీరు మానేయండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ వాళ్ళని టెర్మినేట్ చేస్తే, మేడం అక్కడికి వెళ్ళి మీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాను, మీరు వాళ్ళందరినీ ఉద్యోగం పెట్టుకోకపోతే రోడ్డు మీద బెటాయిస్తాను, నేను ధర్నా చేస్తానంటే 24 అవర్స్లో మొత్తం 4320 మందిని కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి జాబ్లో తీసుకున్నారు. ఈ విషయమే కాదు, ఈవేళ కరెంటు విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్లో చెప్పాడు, ₹1 కూడా పెంచనన్నాడు. ఈవేళ 6,000 ఒకటి, 11,000, 7,000 మొత్తం దగ్గర 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. కడపలోని ప్రముఖ పెద్ద దర్గాను దర్శించుకున్న హీరో రామ్ చరణ్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ముషాయిరా కార్యక్రమానికి హాజరైన దర్శకుడు బుచ్చిబాబు. సలాం, అందరికీ సలాం, అందరికీ నమస్కారం. మీడియాలో తెలుస్తున్నారు ఈ విషయాన్ని నాన్నగారు కూడా 2 సంవత్సరాల క్రితం
ఎవరెవరు రోజుల్లో ఎప్పుడు తిరిగి చూడలేదు అంత మంచి వైద్యులైన అదృష్టం కలిగిన సో మరొకసారి మనందరికీ థ్యాంక్స్ అదే సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఇప్పుడు విజువల్స్ వాళ్ళు ఏ రెహమాన్ గారు ఏ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి ను కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ. కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. నాకు సరిగా తిండి పెట్టడం లేదు, చంపేసేలా ఉన్నారు, నన్ను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త మృతితో పిల్లల పోషణ, కుటుంబ భారం తనపై పడడంతో బ్రతుకుదెరువు పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జుబ్రాలి అహ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్లింది. కువైట్ వెళ్లిన 7 నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోతుంది. నారా లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి సార్. నేను కువైట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంటు మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబమ్మ, ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నమ్మని తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వెలగని వీధి దీపాలతో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో చీకటితో అలముకున్నాయి. ఇందులో ముఖ్యంగా నాంపల్లి నుండి బజార్ ఘాట్ వరకు వీధి దీపాలు వెలగడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా గత 4 నెలలుగా వెలగడం లేదు. దీనికి సంబంధించి పలుమార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వాపోతున్నారు.
గొల్లపూడి పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశంలో మాట్లాడారు. కుటుంబం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నువ్వు చేసిన అసత్యాల ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఇప్పటికైనా కూడా ఈ ఫేక్ మాటలు, ఫేక్ బతుకులు, అసత్యాలు, అబద్ధాలు మానే జగన్. నీకు ధైర్యం ఉంటే సభకెళ్ళు, శాసనసభకెళ్ళు, మాట్లాడు. అక్కడ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు, మంత్రులు సమాధానం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు. అంతే తప్ప నువ్వు ఇళ్లలో కూర్చొని, నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చొని నువ్వేదో నీ కడుపు మంటతో నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు, విశ్వసించే పరిస్థితిలో లేరు, విశ్వసనీయత కోల్పోయావు. అన్ని రంగాల్లో కూడా మెడికల్ కాలేజీల మీద కూడా నువ్వు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా సత్యకుమార్ మంత్రి శాసన మండలిలో సమాధానం చెప్తే నీ నాయకుల దగ్గర సమాధానం లేదు, తలదించుకునే పరిస్థితి వచ్చింది. దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. దీపం పథకంలో కూడా ఏ విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు, ఎన్ని లక్షల మంది బుక్ చేసుకున్నారో సమాధానం చెప్తుంటే వాటి మీద కూడా నువ్వు అబద్ధాలు, అసత్యాలు వండి వారుస్తున్నావు. ఏదేమైనప్పుడు కూడా స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సమాధానం చెప్తూ ఉంది. అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారు మరి శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు. తప్పకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిగెత్తుద్ది, అమరావతి పనులు పరిగెడతాయి, అన్ని జిల్లాల్లో కూడా ఇరిగేషన్ పనులు కావచ్చు, లేకపోతే గుంతలు లేని రోడ్లు కావచ్చు, సంక్రాంతి కల్లా గుంతలన్నీ కూడా పోడ్చమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.